So, Ritu, you told me why you chose the character, but also we have seen you are choosing less characters, or how difficult is it to choose a character for you? And you just దాని గురించి కొంచెంగా చెప్పారు. కెన్ యూ టెల్ us ఎగ్జాక్ట్లీ వై దిస్ క్యారెక్టర్ యూ చోజ్ టు కమ్ ఇన్ టు ద వెబ్ సిరీస్? అంటే ఐ హ్యావ్ సీన్ ఆల్ యువర్ ఫిల్మ్స్, యూ హ్యావ్ chosen very carefully, so it must be very difficult for you. So ade emanna maybe let's say 3 points to say for you that make you choose a character. So the first time I got the synopsis, I read the synopsis, I instantly liked it. I had a positive feeling that I would like the story. This was the first time that something like this ever happened. You know, narration teeskunna munde I had a feeling that I will like the story. And narration తీసుకున్న తర్వాత ఐ లవ్ ద స్టోరీ అండ్ ఐ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఇంతకుముందు చెప్పినట్టు కథలో చాలా ఆనెస్టీ ఉందండి, నాకు అది చాలా నచ్చింది. నా క్యారెక్టరైజేషన్ నాకు చాలా నచ్చింది. అండ్ నాట్ జస్ట్ మై క్యారెక్టర్, ఐ థింక్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద వెబ్ సిరీస్ వెరీ రియల్ ఐ ఫీల్. సో this is why I chose to do the web series. So do you think you're getting the kind of characters when you're doing the other films? I mean, what kind of roles are you getting, and why are you not doing as much as we would love you to do? As much as I would love to do a lot more films, I also feel like directors nalo a potential chudali. You know, as an audience I enjoy watching all kinds of films, so as an actor as well I would love to do all kinds of films. But it's up to the directors, the filmmakers and the producers, you know. Thank you. కిషోర్ గారు, పెళ్లి చూపుల తర్వాత చాలా సినిమాల్లో పెళ్లి కూతురు రోలే చేస్తున్నారు, ఏంటండి? అదేదో కనెక్షన్ ఉన్నట్టుంది. ఈవెన్ ఐ డోంట్ నో హౌ అండ్ వై. ఓకే, నెక్స్ట్ ఏమన్నా ఇంట్రెస్టింగ్ రోల్స్ ఏమైనా చేయబోతున్నారా? హోప్ఫుల్లీ దట్స్ వాట్ ఐ వాంట్ టు డూ. అంటే ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తూ ఉండాలని నా ఇంటెన్షన్. అండ్ యా, ఐ హోప్ ఐ కంటిన్యూ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ అండ్ డూ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. శివకందుకూరి. హాయ్ అండి, యు నో యు ఆర్ మై ఫేవరెట్. థ్యాంక్ యూ, గుడ్ టు సీ యూ అండి. గుడ్ టు సీ యూ టు. సో మీకు మీరు అన్నారు ఇందాక టైప్ కాస్ట్ అయిపోతూ ఉంటే క్యారెక్టర్స్, వాటిని బ్రేక్ డౌన్ చేసే క్యారెక్టర్స్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేస్తాను. దేవికతో క్యారెక్టర్ జర్నీ అనేది ఎంత స్పెషల్గా ఉండబోతుంది కంపారిటివ్లీ మీ ప్రీవియస్ ఫిల్మ్స్తో పోలిస్తే? వెరీ స్పెషల్. నేను జనరలీ లైఫ్లో ఇన్స్పిరేషన్ వెతుకుతూ ఉంటాను. సో వెన్ ఐ గెట్ అ క్యారెక్టర్ లైక్ దిస్ ఐ ఫైండ్ ఇట్ వెరీ ఇన్స్పైరింగ్. సో దట్ వే దేవిక హ్యాస్ బిన్ వెరీ స్పెషల్ అండ్ the entire journey has been very close to my heart. మీకు అంటే ఈ దేవిక అనేది ఒక ఇమేజ్ బ్రేకింగ్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నారు? I don't know about that. అంత థాట్ నేను పెట్టలేదు. It was just a gut feeling. I loved the script. I chose to do it. అంతే. అండ్ అఫ్ కోర్స్ ఒక నమ్మకంతో you start a project అందరికీ నచ్చాలని, and I hope that happens. 2 ఎపిసోడ్స్లో మీ క్యారెక్టరైజేషన్ బాగుందండి, అంటే మీరు భయపడటం చూడటం బాగుంది. Oh, the role has reversed. రోల్ హ్యాస్ రివర్స్. అంటే చాలా రోజుల తర్వాత 80s అంటే మీరు వాడిన ఫోన్స్ బట్ చూస్తుంటే అర్థమైంది. సో ఆ కైండ్ ఆఫ్ గర్ల్స్ని చూసి చాలా కాలం అవుతుంది స్క్రీన్ మీద, చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. Definitely it's going to be very authentic for sure. ఓకే, థ్యాంక్ యూ. రీతు గారు. హాయ్ అండి. హాయ్ అండి. సో అంటే మీ కెరీర్ ఫస్ట్ నుంచి మీ క్యారెక్టర్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి సో హీరోస్ దగ్గర, బట్ దీంట్లోకి వచ్చేసరికి మీరే కొంచెం హీరో మీద ఇష్టం, అది కొంచెం కొత్తగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మామూలుగా మేము ఆల్రెడీ 2 ఎపిసోడ్ చూసాం కాబట్టి ఆత్మలు కనిపించే శక్తి మీకు ఉంది కదా, అలా రియల్గా ఎప్పుడైనా కొంచెం ఆ నెగిటివ్ అవి అలాంటివి ఎప్పుడైనా మీరు చేశారా? In real life, ఆ రియల్ లైఫ్ లో did I experience any supernatural activity? అంటే షూటింగ్స్ కట్ల ఎప్పుడు తిరుగుతూ ఉంటారు కదా, సో ఇప్పుడు లక్కీలీ నెవర్. చిన్నప్పుడు నేను చాలా భయపడేదాన్ని, యాక్చువల్లీ హారర్ ఫిల్మ్స్ కూడా చూసేదాన్ని కాదు. అండ్ ఎవరన్నా ఇలా స్టోరీస్ చెప్తున్నప్పుడు కూడా ఐ యూస్ టు జస్ట్ స్టాప్ దెమ్. సో లక్కీలీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నేను చూడలేదు. డన్. దేవిక ఫ్రెండ్ మౌనిక గారు. హలో. హలో అండి. సో అంటే ఐ థింక్ భీమ్లా నాయక్ తర్వాత మళ్ళీ మాకు ఇప్పుడే ఈ వెబ్ సిరీస్లో కనిపించారు మీరు. లేదండి, ఐ వర్క్డ్ ఫర్ లైక్ 10 మూవీస్ ఇన్ బిట్వీన్. ఓకే, బట్ చూడలేదు. సో ఏంటి క్యారెక్టర్స్ ఎలా చూస్ చేసుకుంటున్నారు ఏంటి, కొంచెం
వచ్చినట్టు కాకుండా కొంచెం ఏమన్నా సెలెక్టెడ్గా వచ్చినట్టు అసలు తీసుకోనండి. సో ఐ గో విత్ నాకు దగ్గరగా, నా క్యారెక్టర్కి దగ్గరగా అనిపించే మూవీస్, ఆర్ ఎల్స్ నేను ఆ ప్లేస్లో ఉంటే నేను అదే చేస్తా అనిపించే మూవీస్ ఐ చూస్. డైరెక్టర్ దిస్ ఈజ్ రాణి. హాయ్ సో అండి. మిమ్మల్ని ఎప్పుడు చూసినా చాలా ప్లెజెంట్గా కనిపిస్తారు, అలాంటి క్యారెక్టర్స్ ఎంచుకుంటారు. సో దేవికాగా మీరు చేసినప్పుడు అంటే మీ కాస్ట్యూమ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది, ఎస్పెషల్లీ ఆ నేచర్కి తగ్గట్టు కాస్ట్యూమ్స్ అన్నట్లు అనిపించింది. సో ఈ క్యారెక్టర్ కోసం ఎలాంటి హోంవర్క్ కానీ ఎలాంటి గ్రౌండ్ వర్క్ కానీ చేశారు? బికాస్ చాలా సెటిల్డ్గా ఉంది పర్ఫార్మెన్స్. టు బీ ఆనెస్ట్, నేను ఎక్కువ హోంవర్క్ చేయలేదు. ఐఎమ్ అ వెరీ స్పాంటేనియస్ యాక్టర్ ఐ ఫీల్. సో లైక్ ప్రతి ప్రాజెక్ట్కి నేను హోంవర్క్ చేయను. సమ్ టైమ్స్ ఇట్స్ జస్ట్ వెరీ ఇన్స్టింక్టివ్ అండ్ వెరీ స్పాంటేనియస్. యా, ఆల్ ది వెరీ బెస్ట్. సూర్య గారు. హాయ్ అండి, ఇక్కడ దర్శన్. హాయ్ అండి. హాయ్. సో మిమ్మల్ని క్వశ్చన్ అడగట్లేదు, ఒక విషయం అడుగుతున్నాను. బేసికలీ మీరు ఏది కోరుకుంటే జరుగుతుంది కదా, వర్షం కావాలంటే వర్షం పడుతుంది, బస్సు వెనక్కి వస్తుంది. సో ఈరోజు పంజాబ్ ఆర్సీబీ ఫైనల్ జరుగుతుంది. సో ఆర్సీబీ విన్ అవ్వాలని కోరుకోండి. ఆర్సీబీ కల్ట్ ఫ్యాన్ బేస్ అంతా దేవికా అండ్ డానీని సపోర్ట్ చేస్తాం. అవునా అండి? ఓకే, షూర్. మీరేది చెప్తే అదే. థ్యాంక్ యూ. సో డైరెక్టర్ గారిని ఒకసారి. దేవికా డానీలో మీకు క్యారెక్టర్ అనేది కామన్ కాజీగా ఉంది. ఓకే, ఒక క్యారెక్టర్ సెంట్రిక్ క్యారెక్టర్ చేసినప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. సో మీ దీంట్లో ఆర్క్ ఉంటుంది అన్నారు, మీ క్యారెక్టరేషన్ అనేది ఫస్ట్ 2 ఎపిసోడ్స్లో కొంచెం అయితే కాంపోజ్గానే ఉంది. సో ఎట్లా రిమైనింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్ అనేది? దానికోసం మీరు వెబ్ సిరీస్ చూడాలి. అంటే ఆడియన్స్కి పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి కదా, అంటే ఫస్ట్ చూసినప్పుడు వెంటనే Definitely. Yeah. Like, it's going to be a lot more exciting and interesting. So, definitely ఒక 360 degree turn ఉంటుంది క్యారెక్టర్లో. ఓకే, డైరెక్టర్ గారు.